నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గంలో ఆటో డ్రైవర్లకు బీఆర్ఎస్ ఖానాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ జాన్సన్ నాయక్ అండగా నిలిచారు. ఉపాధి లేక అవస్థలు పడుతున్న ఆటో డ్రైవర్లకు 5 లక్షల రూపాయల ప్రమాద బీమా చేయించి మంచి మనసును చాటుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు పూర్వం ఆటో డ్రైవర్లకు సంవత్సరానికి 12,000 ఇస్తామని చెప్పి డ్రైవర్లను మోసం చేసిందని ఆయన ఆరోపించారు. ఆటో డ్రైవర్లు తప్పనిసరిగా యూనిఫామ్ను ధరించి రోడ్డు భద్రతా నిబంధనలు పాటిస్తూ ఆటోలు నడుపుకోవాలని ఆయన తగు సూచనలు చేశారు. ప్రమాద బీమా అలాగే ఏదైనా చిన్న యాక్సిడెంట్ అయినా సరే వాళ్ళకి 5 లక్షల బీమా ఇవాళ వాళ్ళకు చేయించడం జరిగింది. ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చినాక ఆటో సోదరుల గురించి వాళ్ళ కుటుంబాల గురించి మర్చిపోయి ఎన్నో ఆత్మహత్యలు అవుతున్నాయి. మొన్నటికి మొన్న జన్నారంలో ఒక ఆటో సోదరుడు చనిపోవడం జరిగింది. ఆయనకి ఇన్సూరెన్స్ లేదు, చిన్న పిల్లలు, వాళ్ళ కుటుంబానికి భరోసా లేదు. ఈ ప్రభుత్వం నుంచి ఎట్లాంటి భరోసా లేదు. అందుకని ఆ రోజు అనుకున్నాం ఇవాళ ఆటో కుటుంబానికి మనం భరోసాగా ఉండాలని చెప్పి ఇవాళ ప్రతి ఒక్క ఆటో కుటుంబానికి 5 లక్షల భరోసా బీమా చేయించడం జరిగింది. అలాగే 100 రోజులలో బోర్డు ఏర్పాటు చేస్తామన్నాడు, బోర్డు చూసేలేదు. ఇది ఈ ప్రభుత్వానికి ఆటో వాళ్ళ గోస వాళ్ళకి అర్థమైతలేదు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు అలాగే హరీష్ రావు గారు అసెంబ్లీలో ఎన్నోసార్లు మాట్లాడినా ఆటోలో ప్రయాణం చేసిపోయినా ఈ ప్రభుత్వానికి చులకన లేదు. ఇక మాకు వాళ్ళు చేశారనే నమ్మకం లేకుండా మేము సొంతగా ఇవాళ ఆటో కుటుంబానికి మేము భరోసా ఇవ్వడం జరిగింది. ఖానాపూర్ బండరు మాది సుజాపూర్, మస్కపూర్, బాణకుర్తి యూనియన్లో అయితే మరి దూరంగా అందరూ ఉన్నది. బస్సు నడుస్తుంది కాబట్టి మాటల్లో ఎవరు కూడా ఎక్కలేరు. బాగా ఇబ్బందిగా ఉన్నది. పిల్లలకు కుటుంబాలు సాగుకోవడానికి ఫీజు కట్టడానికి కూడా మాకు ఆరోగ్యంగా బాగా దూరంగా ఉన్నది. హాస్పిటల్లో మిషన్లలో పైసలు కూడా జమ లేకుండా అయిపోయింది. ఈరోజు మాకు జాన్సన్ అన్న పాపం మాకు 5 లక్షల బీమా కల్పించి ఖానాపూర్ మండల ఆటో యూనియన్ మొత్తం బీమా ఇచ్చిండు. ఇది నిజంగా మీకు గర్వకారణము. మా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికి కూడా ఏ స్పందన లేదు, ఏది లేదు. మేము కూడా కాంగ్రెస్ పార్టీ లీడర్నే కానీ ఇప్పటికైతే ఏ రూపాయి కూడా చారణ గవర్నమెంట్ నుంచి అందలేదు. దీనికి మేము ఆవేదన చేస్తున్నాం. డ్రైవర్లు అందరము 5 బియ్యం ఇచ్చినాము, 5 కిలో నూనె ఇచ్చినాము. మా డ్రైవర్ల కుటుంబాలు చనిపోతే మేము డబ్బులు కూడా సాయం చేసినాము. అంటే మా తోటి డ్రైవర్ కూడా సుజాపూర్ డ్రైవర్ కూడా వాళ్ళ భార్యకు ఆపరేషన్ అయితే మేము దేవేంద్ర హాస్పిటల్లో ఉంటే మంచిగా ఒక 100 జమ చేసి 500 రూపాయలు జమ చేసి మేము ఒక 5,000 రూపాయలు మేము సహాయం చేసిన యూనియన్ నుంచి. ఇప్పటికి మాత్రం గవర్నమెంట్ ఇప్పటికే స్పందించలేదు. దీనికి మాత్రం గవర్నమెంట్ మాకు ఏదైనా సహాయం చేయాలని కోరుకుంటూ డిమాండ్ చేస్తాం. లేనిచో మేము రాబోయే కాలంలో పెద్ద ఎత్తున మేము ధర్నా చేసి రాష్ట్రాలు చేసి మేము మా డ్రైవర్స్ పవర్ ఏదో చూపిస్తామని కోరుతున్నాం.